భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా భారతదేశానికి ఉన్నటువంటి రాజ్యాంగానికి కానీ లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చేదుడు వాదుడిగా ఉంటూ వారు సహకరించినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ గారు. ఆయన ఉండటానికి ఇల్లు లేకపోయినా తినటానికి తిండి లేకపోయినప్పటికీ కూడా అనేక పోరాటాలు చేసి ఆయన చదువుకునే టైంలో ఒక 14 సంవత్సరాల వయసులో ఆయన చదువుకునే స్కూల్లో 2 కుండలు పెట్టడం జరిగింది. ఒకటే హిందూకు సంబంధించినటువంటి కొండ, 2 ముస్లింకి సంబంధించినటువంటి కొండ. నేను భారతదేశంలోనే పుట్టాను కదా, నేను హిందూనే కదా అన్న ఉద్దేశంతో ఆయన గ్లాసుడు మంచినీళ్ళు తాగుతూ ఉంటే దాన్ని వ్యతిరేకించి అక్కడి నుంచి నెట్టివేస్తే ఏంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి, నేను కూడా ఈ సమాజంలోనే పుట్టాను కదా అనే ఒక మనోభావనకి వ్యతిరేకమై ఆయన బాధతోటి ఆవేదనతో అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేస్తూ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అధిరోహించి ఇవాళ భారతదేశంలోనే దళిత జాతిలో మొట్టమొదట ఉప ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి, గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దళితులకు సంబంధించినటువంటి ఒక బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే ఆలోచన తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టే సందర్భంలో ఒక పక్కన అంబేద్కర్, ఒక పక్కన బాబు జగజ్జీవన్ రామ్ గారు మాట కలుపుకొని మనం పెట్టే బిల్లు కనుక నెహ్రూ వచ్చే టయానికి మనం వెళ్తే నెహ్రూ బిల్లుని అవనవుడు. కాబట్టి ఏంటంటే నెహ్రూ శుభ్రంగా లెగిసి శుభ్రంగా తానం చేసి రెడీ అయిన 11-12 గంటలకు వస్తాడు. ఈలోపే మనం వెళ్ళి బిల్లును ప్రవేశపెట్టాలని ఒక గొప్ప సంకల్పంతో వీరిద్దరూ కూడా ముందుగానే వెళ్ళి మీరు బిల్లును ప్రవేశపెట్టండి, నేను ఓకే అని చెప్తానని చెప్పి వారిద్దరూ కూడా చెరుకొక పక్కన ఉండి ఆ బిల్లును ప్రవేశపెట్టి ఇలా భారతదేశానికి ఒక దళిత జాతికే కాదు యావత్తు భారతదేశానికి ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ గారు అనే విషయాన్ని సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క బాటలో నడవాలి, బాబు జగజ్జీవన్ రామ్ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలనే విషయాన్ని మనందరం కూడా గమనించాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ చక్కటి అవకాశం ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి దళిత జాతి సంఘ నాయకులందరికీ కూడా, అలాగే ముసుగుడు రత్నం గారికి కానివ్వండి, కోడూరు వెంకటరావు గారికి కానివ్వండి, ఇంకా వారి మిత్ర బృందానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై పూలే, జై జగజ్జీవన్ రామ్.